రైట్ రైట్ విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంఐఎంకు మద్దతు ఇస్తుంది అనే దానికి మీ సమాధానం? ముందుగా సందీప్ గారు మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు ఈ పార్టీలు రెండు ఒకటే అని చెప్పి ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు. సరే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవికతకి దగ్గరగా మా పార్టీ ఈరోజు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. మా నాయకుడు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా డెమోక్రటైజ్గా తీసుకుని ఒక మార్గదర్శనంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనే మా పార్టీ ఈరోజు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నమాట వాస్తవం. అది మా పార్టీ యొక్క స్టాండ్. అది అయితే నేనేమంటున్నంటే, ఇక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళకు దాదాపు 49-50 స్థానాలు, కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎక్స్ అఫీషియో మెంబర్ కావచ్చు, అదేవిధంగా ఎంపీ కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, దాదాపు 49-50 ఉన్నటువంటి పరిస్థితి. 49. అయితే మా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 24 స్థానాలు ఉన్నటువంటి దాన్ని వాస్తవం. అది బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా 24-25 ఉన్నట్టు. అదొక 22 అంటే 29 ఉన్నాయి, దాంట్లో 4 ఇప్పటికే సైడ్కి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 14 స్థానాలు ఉన్నాయి. మేము వాస్తవంగా పోటీ చేసినప్పటికీ కూడా గెలిచేటువంటి సంఖ్య మాకు లేదు. కాబట్టి ఆ పరిస్థితి ఉంటే డెఫినెట్లీ మేము ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా మేము అదే పబ్లిక్తో ఉండేటువంటి కనెక్ట్ ఉండేటువంటి ఎన్నికలు అయితే ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉండే. కానీ ఇది పర్టికులర్లీ సంఖ్య, నిర్దేశితమైనటువంటి సంఖ్య ఉన్నది. ఇది డివిజన్ అయి ఉన్నది, ఆల్రెడీ పర్టికులర్గా డివిజన్ అయి ఉన్నది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి, మొత్తం 112 స్థానాలు ఉన్నాయి. ఈ యొక్క హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి 112 ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండేది ఒకటే ఎమ్మెల్సీ. కాబట్టి మా పార్టీకి గెలుపుకు సాధ్యమయ్యేటువంటి ఓట్లు లేవు, కాబట్టి మేము పోటీ చేయలేదు. వాస్తవానికి బీజేపీ పార్టీ వాళ్ళ కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ఇవాళ తెలంగాణలో ఒక కమ్యూనల్ వైపుగా రాజకీయాల్లో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో తేలిపోతుంది అనేది మా పార్టీ స్టాండ్ స్పష్టంగా. మా నాయకులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు ఒక స్పష్టమైన ఒక లైన్ మా పార్టీకి ఈరోజు మా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మా పార్టీ ఒక లైన్ ఇచ్చినది. మా పార్టీ విప్ కూడా జారీ చేస్తుంది. ఈ ఎన్నికల్ని మేము బహిష్కరిస్తున్నాం. ఈ కౌన్సిల్ ఎన్నికల్ని, స్థానిక సంస్థల ఎన్నికల్ని మేము ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం. ఎవరు కూడా ఓటు వేయొద్దు, ఏ పార్టీకి ఓటు వేయొద్దు అనేది ఒక స్పష్టమైన ఒక స్టాండ్ తీసుకున్నది. సో ఇక్కడ హార్స్ రీడింగ్ కానీ ఏ రకమైన ప్రలోభాలకు అవకాశం లేకుండా ఉండాలనే ఒక నిర్ణయంతో మా పార్టీ లైన్ తీసుకున్నది. మా పార్టీ నిజంగా బీజేపీకి మద్దతు ఇస్తే మిత్రం, మీరు కాంగ్రెస్ నుంచి విమర్శలు వస్తాయి, ఓటు వేయకుండా ఉంటే మాత్రం రెండు పార్టీల నుంచి కూడా దాడి ఉంటుంది. దాడికి సిద్ధంగా ఉన్నారా? మాకు బీజేపీకి, కాంగ్రెస్ కి సమాంతరమైన దూరంలో మా పార్టీ ప్రయాణం చేస్తుంది. మా పార్టీకి వాళ్ళు దగ్గర కాదు, వీళ్ళు దగ్గర కాదు, ఇద్దరు మాకు సమానంగా. వారిద్దరు మా రాజకీయ శత్రువులు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు ఇద్దరికి రాజకీయ శత్రువులు. ఓకే, మాకు ఎలాంటి ఎవరితో ఇది లేదు. కానీ ఇవాళ ఒక మతపరమైనటువంటి రాజకీయాలని, అంటే ఒక కమ్యూనల్ పాలిటిక్స్ ని హైదరాబాద్లో ప్రారంభించి దీన్ని తెలంగాణ అంతటికీ ఒక వ్యాప్తి చెందించాలని ఒక దురుద్దేశంతో, ఈ దురుద్దేశంతో బీజేపీ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, ఈ పార్టీలు ఈ ఎన్నికల్లో మేము ఓటమి పాలు చెందుతాము, మాకు ఓటమి తప్పదు అనే విషయం వారికి కూడా తెలుసు, వీరికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఏదో దీని మీద ఒక చర్చ జరిగి, ఒక 15-20 రోజులు చర్చ జరిగి, ఇవాళ ఈ చర్చ మీరు మీ జీతంలో పెట్టినంటే కారణం ఏంటండి? సో దీంట్లో ఎన్నికలు అనివార్యమైనవి కాబట్టి చర్చకు వచ్చింది. సో మా పార్టీ అంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించట్లేరు. సో ఏదో ఒక చిన్న అవకాశం దొరికింది కాబట్టి మా గురించి చర్చ జరగాలని దీన్ని ఏదో ఒక కమ్యూనల్ వైపు తీసుకెళ్లి హిందూ ముస్లిం ఒక ఎన్నికగా దీన్ని అభివర్ణించి, ఇప్పుడు వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు, రాజాసింగ్ కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర మంత్రి వర్యులు, రఘునందన్ రావు గారు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళ, అది కూడా ఒక ప్రజాస్వామ్యంలో మనుగడలో ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? హిందువులైతే మాకేయండి, ముస్లిం సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి అంటే ఏంటది? ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎటువైపు మీరు ప్రయాణం చేపిస్తున్నారు? ఇదా మీ రాజకీయ యొక్క రాజనీతి? దీనికోసం చూడాలన్నది బండి సంజయ్ కోరిక. అంటే మిగతా పార్టీల వాళ్ళు హిందువులు కాదండి,
మేము హిందువులం కదా అంటే మీ పార్టీలు ఉంటేనే హిందువులా ఏంది ఇదేం లెక్క అండి ఇదేం అర్థం అండి అంటే మేము మొక్కమ్మా దేవుళ్ళ మొక్కమ్మా మేము బొట్లు పెట్టుకోమా మాకు 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 మనోభావాలు ఉండవా వాళ్ళకొకరికే ఉన్నాయా ఇదంతా కూడా బూటకం నాటకం ఇది నేనేమంటున్నా అంటే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారిని ఈ దేశంలో పెంచి పోషించి ఈ దేశంలో ఒక ఆంబోతులుగా వదిలినటువంటి చరిత్ర ఎవరిది బీజేపీ వారిది నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళకు అవసరం ఉన్న రాష్ట్రాలలో వాళ్ళకు కూడా తెలుసు ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు ఈ రాష్ట్రాలలో వారికి ఎట్లాగో ముస్లింస్ ఓట్లేరు కాబట్టి అసదుద్దీన్ ఓవైసీని ముందు పెట్టి ఎంఐఎంను పోటీ పెట్టించి ముస్లిం ఓట్లను తీల్చి వేరే పార్టీలకు వెళ్లకుండా బీజేపీకి ప్రయోజనం జరిగే విధంగా ఈరోజు ఒక ఏమంటారు మోడీకి అమిత్ షాకి ఒక షాడోగా పనిచేస్తా ఉన్నాడు మజ్లిస్ అధినేత దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇక్కడ వచ్చే వరకు వీళ్ళు ఎంఐఎంతో మేము పోటీ ఎంఐఎం రజాకర్ల పార్టీని ఈ రకంగా మాట్లాడి ఒక కమ్యూనల్ వైపు తీసుకెళ్తా ఉన్నారు ఇంకొకటి నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల మీద ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు సిబిఐ కావచ్చు అనేక కేసులు నమోదు కాని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ లేదు ఒక్క అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ మీద ఒక్కటి మాత్రం ఇంతవరకు 10 సంవత్సరాల మోడీ పాలనలో ఎందుకు ఒక కేసు కూడా నమోదు కాలేదు వారు మాట్లాడతారు కదా అసదుద్దీన్ ఓవైసీ మీద మీకు దమ్ముంటే వారి వ్యాపారాల మీద వారి కార్యాలయాల మీద వారి సమస్యల మీద ఐటీ దాడులు చేయండి ఈడీ దాడులు చేయండి సిబిఐ ఎంక్వైరీ చేయండి వారు చేసినటువంటి అక్రమాల మీద మీకు వాస్తవాలు తెలుస్తాయి మీరు ఎందుకు వారి గురించి మాట్లాడారు మీరు నేనేమంటే దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి పరిస్థితిని విడనాడనని నేను బీజేపీ మిత్రులకు అదేవిధంగా కార్పొరేటర్లు కూడా దయచేసి ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ ట్రాప్ లో పడకనని అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా పార్టీ కార్పొరేటర్లు కూడా మా పార్టీ నాయకుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నాడో ఏ లైన్ ఇచ్చినా మేము ఆల్రెడీ విప్ జారీ చేస్తా ఉన్నాం ఆ విప్పుకి అందరూ కట్టుబడి ఉంటారు ఎవరు కూడా మేము ఓటర్లో ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్నాం ఈ ఎన్నికని బహిష్కరిస్తుంది బీఆర్ఎస్ పార్టీని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జితేంద్ర గారు నేను మీ దగ్గరికి వస్తాను మీ దగ్గరికి వచ్చే కంటే ముందు రవికుమార్ గారు జాయిన్ అయ్యారు.